ఈ రోజు ఈ వీడియోలో 'తాండేల్' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్స్ గా చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఊళ్ళో జరుగుతది. అక్కడి వాళ్ళకి చేపల వేటే జీవనాధారం. ఆ ఊళ్ళో మగాళ్ళందరూ సంవత్సరంలో 9 నెలలు సముద్రంలోనే గడుపుతారు. పట్టిన చేపల్ని దేశవ్యాప్తంగా వివిధ పోర్టుల్లో అప్పగించి వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఇక వీళ్ళందరికీ ఒక లీడర్ ఉంటాడు. తనే మన హీరో తాండేల్ రాజు. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడని అక్కడి వాళ్ళంతా తనని నాయకుడిగా ఎంచుకుంటారు. ఇక మన రాజుకి చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ ఉంటది. తన పేరు సత్య. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి. ఎవరి కోసం ఎవరు బతుకుతున్నారో అర్థం కానంత ప్రేమ. అయితే కొన్నాళ్లకి సత్య రాజుని చేపలు పట్టం మానేసి ఊళ్ళోనే ఏదో ఒక పని చూసుకొని ప్రతిరోజు తనతోనే ఉండాలని అడుగుతది. అయితే తనని నమ్మి నాయకుడి బాధ్యత అప్పగించిన వాళ్ళని మధ్యలో వదిలేయటం కరెక్ట్ కాదని రాజు భావిస్తాడు. దాంతో సత్యని బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా రాజు వేటకు వెళ్లిపోతాడు. అలా వెళ్లిన వాడు సముద్రం మధ్యలో ఏదో జరిగి పాకిస్తాన్ లో అడుగు పెడతాడు. దాంతో అక్కడి ప్రభుత్వం మన రాజుతో పాటు మొత్తం 22 మంది మత్స్యకారులని జైల్లో వేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? సత్య ఎందుకు రాజును వేటకు వెళ్ళొద్దని అడిగింది? దాని వెనకున్న రీజన్ ఏంటి? అసలు ఏ పరిస్థితుల్లో రాజు పాకిస్తాన్ లో అరెస్ట్ అయ్యాడు? అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? చివరికి రాజు సత్యలు మళ్ళీ కలిశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు అట్టట్టా ఉందనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుకుంటే ఏదో దేశభక్తి సినిమా చూపించారు. అంటే ఆ సీన్లు స్క్రీన్ ప్లే లో సరిగ్గా ఈమిడిపోయి నేచురల్ గా అనిపిస్తే అంత ఇబ్బంది ఉండేది కాదు కానీ అవి చాలా క్లీషేగా రొటీన్ రొట్ట అనేలా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయింది. మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరు లవర్స్ మాట్లాడుకునే సొల్లే అయినా నాగ చైతన్య, సాయి పల్లవి జీవించేయటంతో బానే ఉందనిపించింది. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ బలమైందే అయినా అది ఎందుకో అంత బలంగా అయితే చూపించలేకపోయారు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తను చెప్పినా వినకుండా రాజు వేటకు వెళ్లిపోయాడని సత్య తనతో మాట్లాడటం మానేస్తది. ఎందుకు మాట్లాడలేదే అని వాళ్ళ అక్క అడిగితే, ఈ 9 నెలలు నేను మాట్లాడకపోతే అప్పుడు తెలిసిద్ది వాడికి నా బాధ ఏంటో, వాడే పరిగెత్తుకుంటా వస్తాడంటది. ఓకే, అలాంటప్పుడు రాజు వచ్చేదాకా ఆగాలిగా. ఈలోపు తను వేరే వాడితో పెళ్లి కొప్పుకోవటం ఏంటి? పుండు మీద కారం జల్లినట్టు. ప్రేమ, శాడిజమా? ఇది నాకు వచ్చిన డౌట్ అంతే. ఇక రాజు పాకిస్తాన్ జైల్లో ఇరుక్కుపోవటంతో సెకండ్ హాఫ్ మొదలైద్ది. కొత్త కాన్ఫ్లిక్ట్, కొత్త విలన్ తో అప్పుడు దాకా చూసిన సినిమా ఇదేనా అనే డౌట్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్స్ అన్ని అండర్ రేటనే, అన్ని జనరిక్ గా ఉంటాయి. జస్ట్ మన దేశాన్ని తిడుతూ హీరోని గెలకటమే వాళ్ళ పని. ఎంతసేపు దేశభక్తి అంటే పక్క దేశాలను తిట్టమేనా? ఇక క్లైమాక్స్ జస్ట్ ఓకే అనేలా ఉండింది. అంటే సినిమాలో కాన్ఫ్లిక్ట్లన్నీ ఈజీగా సాల్వ్ అయిపోవటంతో అంత ఫీల్ రాలేదు. మొత్తంగా సినిమా అయ్యాక ఇది రియల్ లైఫ్ స్టోరీ అని తెలిసి షాక్ అయ్యాను. అంటే మేకర్స్ తీసుకున్న సినిమాటిక్ లిబర్టీస్ వల్ల రియల్ స్టోరీ కూడా ఫేక్ గా అనిపించింది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, లీడ్ పేర్ పర్ఫార్మెన్సెస్. నాగ చైతన్య తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సాయి పల్లవితో పోటీ పడి మరీ యాక్ట్ చేశాడు. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే తను బానే చేసింది గాని తనకి ఇది బాగా అలవాటైపోయిన రోలే. ఏడుపు గొట్టు ప్రియురాలు రోల్ చేయాలంటే సాయి పల్లవి ఆప్షన్ అనుకుంటా. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అలాగే దేవిశ్రీ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. చాలా కాలం తర్వాత వింటేజ్ డిఎస్పీ బయటకు వచ్చాడు. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్, అలాగే సెకండ్ హాఫ్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే పర్లేదు అనిపించే అవకాశం ఉంది. అది విషయం.